Good morning now. Numa, good morning. Tricolor, pink, green, straw, pink, green, straw, green, dark clay, Dry clay. dry clay, Pink color you want? green color, Green color. Okay. dry clay. So today is Sunday అండి. సో మార్నింగ్ అయితే లేచాము. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే బయట నుంచి తెప్పించేసుకున్నాము. బ్రేక్ఫాస్ట్కి ఏమీ లేవన్నమాట ఇంట్లో. సో నూతల్లికి వాళ్ళ మార్నింగ్ కూడా మెల్ డౌన్స్ ఉన్నాయి. నిన్న సాటర్డే పూల్కి తీసుకెళ్ళమని అడిగిందండి. సో మేము పూల్కి తీసుకెళ్ళలేదు. ఎందుకు తీసుకెళ్ళట్లేదు అంటే లాస్ట్ వీక్ అంతా నుషిక పూల్కి వెళ్ళడం వల్ల నూకి అలర్జీస్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయిపోయినాయి. మేము హోమియోపతి స్టార్ట్ చేశానని చెప్పాను కదా, బట్ అదంత ఇమీడియట్గా వర్క్ అవ్వదు కాబట్టి స్టార్టింగ్లో. సో నుషికాకి షీస్ టేకింగ్ లాట్ ఆఫ్ టైమ్ అండి. సో ఫ్రైడే అయితే తనకి కంటిన్యూస్ స్నీజింగ్స్, రన్నింగ్ నోస్, ఇయర్ ఇచ్చింగ్, థ్రోట్ ఇచ్చింగ్ చాలా చాలా ఇబ్బంది పడింది అనమాట. మెడిసిన్స్ అయితే కంటిన్యూ చేస్తున్నాము. ఈ రోజు కాస్త బెటరు. సో అందుకని అలర్జీస్ కాస్త కంట్రోల్ అయ్యేదాకా కూడా ఇంకా మళ్ళీ వాటర్లోకి దింపొద్దు అని చెప్పి డిసైడ్ అయ్యామన్నమాట. సో ఇయర్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ ఇచ్చింగ్ వచ్చినాయండి. సో మా ఫ్యామిలీలోనే డాక్టర్ ఉన్నారు. సో తన పర్యవేక్షణలో నూకి ఆ విపరీతమైన ఇయర్స్ ఇచ్చింగ్కి మాత్రం ఇయర్ డ్రాప్స్ ఒకటి రాయించుకొని ఆ ఇయర్ డ్రాప్స్ అయితే స్టార్ట్ చేశానండి. ఎందుకంటే తను పూల్లో దిగుతున్నప్పుడు ఆ వాటర్ కంటిన్యూస్గా నోస్లోకి, మౌత్లోకి, ఇయర్స్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి తనకి ఇన్ఫెక్షన్స్ అయిపోయినాయి అనమాట. అసలు ఎంత భయంకరమైన ఇచ్చింగ్ అంటే లాస్ట్ నైట్ చాలా భయంకరమైన ఇచ్చింగ్ అనమాట నుషికాకి. సమ్ టైమ్స్ నాకు అసలు అర్థం కాదండి, మేము ఇంట్లో ఇచ్చే ఎక్సర్సైజెస్ తనకు సరిపోవట్లేదు ఆ స్లీప్ డిస్టర్బెన్స్ని మేము ఓవర్కమ్ చేయడానికి. అలా అని పూల్కి తీసుకెళ్తుంటేనేమో తన హెల్త్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది అనమాట. సో ఎప్పుడు పూల్ స్టార్ట్ చేసినా మేము ఆన్ అండ్ ఆఫ్ ఇంతే. తనకి ఎలర్జీ ఇష్యూస్ రావడం, హెల్త్ పాడైపోవడం, బాగా ఇబ్బంది పడడం, మేము ఆపేయడం, ఎప్పుడు ఇంతే. ఇలాగే జరుగుతుంది నుష్కాకి పూల్ విషయంలో. సో నేను ఇంకా ఇంటర్నల్గా ఎక్సెసివ్గా ఇంట్లోనే ఇంకా నేను ఎక్సర్సైజులు చేయించేలాగా చూడాలి. కానీ అది చాలా చాలా కష్టం అండి. మనం ఇంట్లో అంత రిగరస్గా చేయించలేము. ఎందుకంటే మనం చేయించే ఎక్సర్సైజులు వాళ్ళకి అంత ఎనర్జీని డ్రైన్ చేయవన్నమాట. ఏం చేయాలి ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ మొదటికి వచ్చేసానన్న ఫీలింగ్ వస్తుంది. సో ముఖ్యంగా మన స్పెషల్ చిల్డ్రన్తో మనం వర్క్ చేస్తున్నప్పుడు చాలాసార్లు కూడా మనకి ఇలాగే అనిపిస్తుందండి. సమ్ టైమ్స్ ఎక్కడ వేసిన గొంగలు అక్కడేలాగా అనిపిస్తుంది. మనం ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నా కూడా సొల్యూషన్ అనేది కనిపించదు అనమాట. బట్ ఇలాంటప్పుడే మనం స్ట్రాంగ్గా ఉండాలి. మాకు అలవాటు అయిపోయింది. మళ్ళీ వీల్ కమ్ అప్ విత్ సమ్ న్యూ ఐడియా అండ్ వీ విల్ ట్రై టు డ్రైన్ హర్ ఎనర్జీ అనమాట. సో ప్రస్తుతానికైతే పూల్కి అయితే బ్రేక్ ఇచ్చాను. సండేస్ మా పనమ్మాయి రాదండి, మెయిడ్. సో నేనే చేసుకోవాలి ఇంట్లో స్వీపింగ్, మాపింగ్. సో చెప్పాను కదండి టిఫిన్లకి అయితే అయిపోయినాయి అని చెప్పేసి పిండ్లు. సో నైట్ పిండి నానబెట్టేసుకొని పప్పు పొద్దున్నే ఇడ్లీలకి అయితే వేసేసాను అనమాట. అండ్ మార్నింగే మీకు చెప్తాను కదా, చియాలు ఇచ్చేసాను పిల్లలకి. హలీం సీడ్స్ తాగాము ఈరోజు నేను, పవన్ అండ్ నువ్వు ప్లీజ్. అండ్ ఇవి వచ్చేసండి. సో శరణ్ చాలా పిక్కీ ఈటర్ అనమాట. వాడు అసలు ఫుడ్ సరిగ్గా తీసుకోవట్లేదండి. వాడికి లంచ్ యాక్చువల్గా స్కూల్లో ఇస్తారు, బట్ లంచ్ ఎంత తిన్నామంటే అసలు నాకు చెప్పట్లేదు అనమాట ఇంటికి వచ్చిన తర్వాత. సో అందుకని ఇంటర్నెట్లో చూస్తే ఈ నట్స్ అవి చాలా మంచిది అని చెప్తున్నారు. అంటే మామూలుగా ఎప్పుడు శరణ్కి బాదము నూనె, అక్రూట్ ఇస్తాను, పాపం కష్టంగా ఉన్న తింటాడు. బట్ ఇంటర్నెట్లో ఎక్కడ చూస్తే సో వాళ్ళు ఏం చెప్పారంటే ఓవర్ నైట్ సోక్డ్ అక్రూట్స్, తర్వాత బాదము, తర్వాత పంకిన్ సీడ్స్, అలాగే ఖర్జూరాలు, ఇవన్నీ కూడా చక్కగా పాలల్లోనే పేస్ట్ చేసేసి ఒక డ్రింక్ లాగా చేసేస్తే వాళ్ళకి టమ్మీ ఫుల్గా ఉంటుంది. అండ్ అలాగే చాలా న్యూట్రిషియస్ అనమాట. సో ఈరోజు శరణ్కి బ్రేక్ఫాస్ట్ తర్వాత ఇది ఇద్దామని చెప్పి అనుకుంటున్నాను. చూడాలి ఎలా తాగుతాడని. కొంచెం బ్రతిమలాడో, కొంచెం భయపెట్టో తాగు అంటే తాగుతాడులేండి. మరి అంత కష్టమైతే ఏం కాదు తనకు అలవాటు చేయడం. సో మా అమ్మ వాళ్ళు కూడా సమ్మర్ అంతా ఇక్కడే ఉన్నారు కదండి. సో నిన్నే అమ్మ వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట. సాటర్డే ఆఫ్టర్నూన్ వెళ్ళిపోయారు. ఇంకా అక్కడ ఊర్లో పనులు ఉన్నాయి.
సో అవి చెక్ చేసుకుంటానని చెప్పేసి వెళ్ళిపోయారనమాట. ఉంటే ఇంకా అమ్మ ఏదోటి హెల్ప్ ఉంటానే ఉంటుంది నాకు వెనకాల, చాలా మటుకి తనే చూసుకుంటుంది ఇంట్లో. సో నాకు ఎక్కువ టైం దొరుకుతుంది అనమాట నుష్క మీద ఫోకస్ చేయడానికి. ఇప్పుడు అమ్మ వెళ్ళిపోతే మళ్ళీ ఇంట్లో పని కూడా నాకు ఎక్స్ట్రా అయిపోతుంది కాబట్టి నాకు కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుంది ఒక్కోసారి. నువ్వు టైం స్కెడ్యూల్ అంటే నువ్వు వచ్చిన తర్వాత పర్టికులర్గా నువ్వుకి ఇప్పుడు ఎక్సర్సైజులు చేయించడము, తర్వాత డిన్నర్ ఇవ్వడము, నేను డిన్నర్ ప్రిపేర్ చేసుకోవడం, శరణ్తో హోంవర్క్స్ చేయించడం, ఇవన్నీ కొంచెం నాకు హెక్టిక్ అనిపిస్తాయండి. బట్ తప్పదు కదా, మనకి ఎప్పుడు వెనకాల ఎవరు కంటిన్యూస్గా హెల్ప్కి ఉండరు కాబట్టి నా పని నేను మేనేజ్ చేసుకోవడం నాకు అలవాటు అయింది. కాకపోతే అలవాటు అయిపోతుంది కదా, 2 months ఉండి సడన్గా వెళ్ళిపోతే అదొక వెల్త్ అనమాట. మళ్ళీ నాకు ఒక 2-3 days టైం పడుతుంది అనమాట నా రెగ్యులర్ స్కెడ్యూల్లోకి నేను నా పనులు స్కెడ్యూల్ చేసుకోవడానికి. సో ఈరోజు ఇంకా యథావధి పనులు ఉన్నాయి, కిచెన్లో క్లీన్ చేయాలి, హౌస్ స్వీపింగ్ మాపింగ్ చేయాలి, ఇవన్నీ ఉన్నాయి. సో పవన్ కూడా ఇంట్లోనే ఉన్నాడు కదండి. సో పిల్లలకి ఏవో కొన్ని టాయ్స్ తెప్పించాడు, జంగా, తర్వాత ఇంకా ఏవో బాల్ గేమ్స్ లాంటివి. సో అవి పెట్టుకొని ఇంకా పవన్ పిల్లల్ని అయితే ఎంగేజ్ చేస్తూ ఉన్నాడు. సో నేనైతే ఇంట్లో పని చేసుకుంటున్నాను. ఏజ్ వచ్చేస్తుందండి, మన పిల్లలకి మనం ఎప్పుడు అండగా ఉండాలి అని అనుకుంటే ఫస్ట్ మన హెల్త్ని మాత్రం డెఫినెట్గా కాపాడుకోవాలి. సో ఇదివరకు మా పెళ్లి కాకముందు మేము వెజిటేబుల్ జ్యూసెస్ చాలా బాగా రెగ్యులర్గా తాగేవాళ్ళమండి. కానీ పెళ్ళైన తర్వాత సంహవ్ అలవాటు తప్పిపోయిందనమాట. అది ఎలా ఉందంటే ఆన్ అండ్ ఆఫ్ చేయడం ఆపేయడం అలా చేస్తూ ఉన్నాము. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఈ మోటివేషన్లు కూడా అంటే ఇంట్లో ఎవరైనా ఉంటే మనకి సెట్ అవ్వదు అనమాట, చేయలేం, బద్ధకం వచ్చేస్తుంది. పర్టికులర్గా నాకు ఎవరు ఉండకూడదు అనమాట, నేను ఒక లైఫ్ స్టైల్ రొటీన్ చేసుకోవాలంటే. సో అమ్మ వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి నేను ఇంకా ఈ జ్యూసెస్ కూడా స్టార్ట్ చేద్దాము అని చెప్పి అనుకుంటున్నానండి. సో దానికోసం నేను క్యారెట్, బీట్రూట్, యాపిల్, కాకరకాయలు, ఉసిరికాయలు ఇవన్నీ తెప్పించానమాట. సో ఇవేంటంటే జ్యూస్ లాగా చేసుకుని ప్రతిరోజు కూడా పవను నేను కన్సిస్టెంట్గా తాగుదామని చెప్పి అనుకుంటున్నాము. సో ఒకటి వచ్చేసి కాకరకాయ జ్యూస్. సో కాకరకాయ జ్యూస్ మీ అందరికీ తెలిసిందే, మా ఫ్యామిలీలో మా నాన్నగారికి మా మామగారికి ఇద్దరికి డయాబెటీస్ ఉన్నాయి. సో దెర్ ఈజ్ 100% ఛాన్సెస్ లైక్ పవన్కి నాకు రావడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. సో అందుకని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కాకరకాయ జ్యూస్ స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి. సో ఇదైతే ఇంకా మండే నుంచి స్ట్రిక్ట్గా ఫాలో అవుదాం అని చెప్పి అనుకుంటున్నాం అండి. సో దానికోసం కాకరకాయలు అయితే తెప్పించాను. ప్రతిరోజు ఒక చిన్న షాట్ పవన్ నేను తాగుదాం అని చెప్పి అనుకుంటున్నాము. తర్వాత ఇంకా రొటీన్ అండి, ఏబీసీ జ్యూస్కి యాపిల్, తర్వాత క్యారెట్ తెప్పించాను, బీట్రూట్ ఇంట్లో ఉన్నాయి, దీంతో పాటు కీరా అండ్ ఆమ్లా కూడా తెప్పించాను అనమాట. సో ఇవి కూడా వేసేసి షార్ట్స్ లాగా చేసి పెట్టుకొని కన్సిస్టెంట్గా బద్దకించకుండా కన్సిస్టెంట్గా చేసుకుందాం అని చెప్పేసి నేను ఇవన్నీ అయితే తెప్పించానండి. సో ఇవన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటా ఈరోజు, రేపటి నుంచి ఇంక అన్నీ కన్సిస్టెంట్గా చేసుకుంటాము. ఇదిగోండి చాలా రోజుల తర్వాత మళ్ళీ జ్యూసర్ కూడా పైనుంచి కిందకి దింపించాను అనమాట, వాష్ చేసి పెట్టుకున్నాను. ఇక నుంచి అయినా కొంచెం కన్సిస్టెంట్గా ఇవన్నీ చేద్దామని. ఇంకా 40 టచ్ అయిపోయాము అంటే ఇంకా ఆటోమేటిక్గా మనకున్న ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్లో చాలా హెల్త్ ఇష్యూస్ అయితే స్టార్ట్ అయిపోతాయండి. సో మాకు కూడా ఒబీస్ అంటే ఒక పర్ఫెక్ట్ లైఫ్ స్టైల్ లేదు, జిమ్కి వెళ్ళము, వర్కౌట్ చేయము, అంటే ప్రాపర్ ఏమంటారు ఎక్సర్సైజ్ లేదు బాడీకి. సో ఇవన్నీ కూడా ఇంక మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇంక వీటన్నిటిని మేము కూడా కన్సిడర్ చేసుకొని ఇంక లైఫ్ స్టైల్ని సరి చేసుకుందాం అని అనుకుంటున్నాం నేను పవను. ఏమో ఈ మోటివేషన్ ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. సమ్ టైమ్స్ భయం వేస్తూ ఉంటుంది అనమాట నూనె చూసినప్పుడు. మనం ఆరోగ్యంగా ఉండి హెల్త్ కాపాడుకోలేకపోతే దానికి మనం అండగా ఉండాలి అనుకుంటాం కదా అందరం, స్పెషల్ చిల్డ్రన్ పేరెంట్స్ అందరం మనం అలాగే అనుకుంటాం కదా, మన పిల్లలు బ్రతుకున్నంత కాలం మనం కూడా బ్రతుకుండాలని. సో వాటి కోసం అండి మనం ఎంత డిప్రెషన్లో ఉన్నా, ఎంత బాధగా ఉన్నా, మన లైఫ్ ఎంత అప్ అండ్ డౌన్గా ఉన్నా కూడా సమ్ టైమ్స్ మనకంటూ మనం టైం కేటాయించి మన హెల్త్ గురించి మనం ఆలోచించుకోవాలి. లేదంటే మన పిల్లలకి మనం అండగా ఎలా ఉండగలుగుతాము. సో అది లేట్లీ నాకు అర్థమవుతుంది అనమాట. సో కొంతమంది పేరెంట్స్ని కూడా చూశాను నేను, ఒక మదర్ని నేను చూశాను, తన హెల్త్ పాడైపోవడం వల్ల ఆవిడంతా ఇప్పుడు బాధపడుతున్నారో వాళ్ళ బాబు కోసం. సో తను నాతో చెప్తూ ఉంటారనమాట, సుమతి నువ్వు ఫస్ట్ హెల్త్ జాగ్రత్త, ఫస్ట్ మనమంటూ మన పిల్లల కోసం నిలబడి ఉండాలి, అప్పుడే వాళ్ళ కోసం మనం ఏమన్నా చేయగలం అని చెప్తూ ఉంటారు. సో ఆ మాటలు నాకు బ్రెయిన్కి చాలా బాగా వెళ్ళినాయండి, నేను బాగా తీసుకున్నాను అనమాట ఆ మాటల్ని. ఆవిడ చెప్పిన
మాటలు అక్షరాల సత్యం అన్నమాట. ఫస్ట్ మనమంటూ గట్టిగా స్ట్రాంగ్గా ఉండగలిగితేనే ఆరోగ్యంగా మన పిల్లల్ని మనం చూసుకోగలుగుతాము. రిమైనింగ్ గోల్స్ అంటారా, తర్వాత మన స్ట్రాటజీస్ అంటారా, అవన్నీ ఫస్ట్ మనం వాళ్ళకంటూ ఉంటేనే అవన్నీ తర్వాత మనం చేయగలం. సో అందుకనే ఈ లైఫ్ స్టైల్ అనేది నేను మొత్తం చేంజ్ చేసుకుందాము అని చెప్పి అనుకుంటున్నాను. అది చెప్తున్నాను కదండి, నాతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే నాకు మోటివేషన్ ఉండదు. ఆ మోటివేషన్ని కన్సిస్టెంట్గా కాపాడుకోవాలన్నమాట. దాన్ని కన్సిస్టెంట్గా ఉంచుకొని మోటివేషన్ని ఎక్కడ మళ్ళీ అటు ఇటు అవ్వకుండా ఇంకా నేను దృఢంగా నిశ్చయించుకొని చెయ్యాలి. చూద్దాం, మీకు వీడియోస్లో చూపిస్తున్నాను కాబట్టి అట్లీస్ట్ నాకు ఒక భయం ఉంటుంది. ఆ వీడియోస్లో చెప్తున్నాను కాబట్టి చెయ్యాలి అని. సో చూద్దాం ఎంతవరకు కన్సిస్టెంట్గా ఉంటాను. నుషికాకి ఇంకా మెల్టౌన్స్ వచ్చేస్తున్నాయి కదండి పూల్ కోసం. ఇంకా చేసేది ఏమీ లేక పూల్కైతే తీసుకెళ్తున్నాడు పవను. సో దానికోసం ఏదో ఒక ప్రికాషనరీ థింగ్ లాగా ఇవైతే తీసుకున్నాడు అనమాట. ఇవి అమెజాన్లో చెక్ చేశాడు. ఇవి ఇలా ఇయర్ బడ్స్ లాగా వస్తున్నాయండి. అంటే ఎంతో కొంత వాటర్ని చెవిలోకి వెళ్ళకుండా ప్రివెంట్ చేస్తుంది స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు తను. సో దానికోసం అయితే తీసుకున్నాం అనమాట. ఎంతవరకు అనేది ఎఫిషియెంట్ అనేది తెలియదు కానీ బట్ అట్లీస్ట్ ఒక 70% అన్న ఇయర్స్లోకి వాటర్ వెళ్ళడం స్టాప్ చేస్తే ఆ ఇన్ఫెక్షన్స్ అనేవి కొంచెం సివియారిటీ తగ్గుద్దని చెప్పేసి ఇవి ట్రై చేస్తున్నాము. ఎవరికన్నా లింక్ కావాలి అంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ట్రై చేయండి. మీ పిల్లలకి ఏమైనా ఉపయోగపడుతుందేమో. బట్ ఎంత ఎఫెక్టివ్గా ఉపయోగపడుతుంది అనేది నేను వాడుకలోనే చెప్పగలను. సో కమింగ్ వీడియోస్లో అయితే నేను డెఫినెట్లీ అప్డేట్ చేస్తాను ఇవి అవసరమా, ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి అనేది. ఆఫ్టర్నూన్స్ వెళ్తే నుషిక ఇలా ట్యాన్ అయిపోతుందండి. మొన్న ఒక రోజు కూడా ఇలాగే ట్యాన్ అయిపోయింది. దాని బిహేవియర్స్లో నాకు సన్ స్క్రీన్ రాయాలని గుర్తు రావట్లేదు అనమాట. సో ఇంకోకే పేచీలు పెట్టేసి మమ్మల్ని కంగారు పెట్టేస్తుంది. గబగబా తీసుకెళ్ళిపోతాం. ఇంకా చూడండి అసలు ఎలా ట్యాన్ అయిపోతుందో. అయ్యో పద బాత్ తీస్తా, పద స్టీమ్ బాత్ చేద్దాం అన్నాడు. సో నుష్కమ్మ అయితే బాత్రూంలో స్టీమ్ బాత్ తీసుకొని బాత్ చేసేసి వచ్చిందండి. సో ఇలా ఒక టిపికల్ సండే అయితే గడిపామండి మేము. సో వీడియో మీకు కనుక నచ్చితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. అండ్ ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.